టీ20 ప్రపంచ కప్లో వరుసగా రెండో ఓటమితో పాకిస్తాన్ కష్టాల్లో పడింది. భారత్ నిర్దేశించిన 120 పరుగుల టార్గెట్ను ఛేదించడంలో విఫలమైన పాక్ 113 స్కోరుకే పరిమితమైంది. అయితే తమ జట్టు ఓటమికి భారత్ అద్భుతమైన బౌలింగ్తో పాటు పాక్ బ్యాటర్ల తప్పిదాలే కారణమని మాజీ కెప్టెన్ సలీం మాలిక్ వ్యాఖ్యానించారు. మొత్తం 120 బంతుల్లో 59 బంతులు డాట్లుగా పడడం గమనార్హం. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన వసీం ఇమాద్ 23 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇదే మా జట్టు ఓటమికి కారణమని మాలిక్ విమర్శించాడు. మీరు ఒకసారి వసీం ఇమాద్ ఇన్నింగ్స్ను చూడండి. చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉన్నా అలా చేయలేదు. బంతులన్నీ వృధా చేశాడు. దీంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిపోయింది. ఒకవేళ కొన్ని పరుగులు చేసి ఉంటే పాక్ గెలిచేందుకు అవకాశం ఉండేదని మాలిక్ టీవీ కార్యక్రమంలో వ్యాఖ్యానించాడు. ఇదే చర్చలో మాజీ కెప్టెన్ షాహిద్ ఇఫ్రీది కూడా ఉన్నాడు. బాబర్తో వారికి సమస్య ఉన్నట్లు అఫ్రిది. పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం ఉన్నట్లు అనిపించడం లేదు. కెప్టెన్ బాబర్ అజంతో సమస్యలు ఉన్నాయేమో తెలియదు. జట్టులోని ప్రతి ఒక్కరికి సారథి భద్రతగా నిలవాలి. అంతా అతని చేతిలోనే ఉంటుంది. జట్టుని నాశనం చేయాలన్నా, నాణ్యమైన టీమ్గా మార్చాలన్నా అతడికే సాధ్యం. ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత దీనిపై వివరంగా మాట్లాడతా. ఇప్పుడే చెబితే నేను షహీన్కి సపోర్ట్గా మాట్లాడుతున్నానని అనుకుంటారు. అతడు నా అల్లుడు కాబట్టే బంధుప్రీతి చూపానని వ్యాఖ్యలు చేసేవారు లేకపోనూ లేరు అని అఫ్రిది వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు ఓ టెంప్లెట్ను తయారు చేసి పెట్టుకోవడం బెటర్. బాధకు గురయ్యే వంటివి పోస్టులు చేసే సరిపోతుంది. మ్యాచ్ ఓడిపోవడం వల్ల అందరూ నిరుత్సాహానికి గురయ్యారు. గెలవాలనే తపనతో ఆడితే పర్వాలేదు. పాక్ సూపర్ 8కి అర్హత సాధిస్తుందని చెప్పగలరా? ఆ దేవుడికే తెలియాలి అని ఓ వీడియోను మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ పోస్ట్ చేశారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.